గుర్తుంచుకో గుర్తుంచుకో అంతే 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 గెలిచినా కొంచెం కొబ్బరికాయ కొడదాం మ్యాంగో కొడతారు ఇక సత్యశేఖర్ అంటే మా సౌండ్ పార్టీ కడపకడి పళ్ళు వియాలో తిరుగుతున్నది వియాలో కడపకడి పళ్ళు వియాలో తిరుగుతున్నది వియాలో కడుపుల తాళ వియాలో తల్లి పెడుతుంది వియాలో కడుపుల తాళ వియాలో తల్లి పెడుతుంది వియాలో తల్లి మీద అని వియాలో దయలుంచుండ్రి వియాలో తల్లి మీద అని వియాలో దయలుంచుండ్రి వియాలో చేతి గుర్తుంగు వియాలో ఒడి అయ్యింది వియాలో చేతి గుర్తుంగు వియాలో ఒడి అయ్యింది వియాలో ఓ ఎక్కలాల వియాలో ఓ తల్లులాల వియాలో ఓ ఎక్కలాల వియాలో ఓ తల్లులాల వియాలో ఓ ఎక్కలాల వియాలో మా ఎక్కలాల వియాలో ఓ ఎక్కలాల వియాలో మా ఎక్కలాల వియాలో కుసవ సంత వియాలో గల్లి గల్లీలు వియాలో కుసవ సంత వియాలో గల్లి గల్లీలు వియాలో గల్లి గల్లీలు వియాలో తిరుగుతు ada apa lah? ప్రజలందరికీ నమస్కారం. నేను 11వ వార్డు అభ్యర్థి గుస్క వాసంతి. మా మామయ్య పేరు రామదాస్, గుస్క రామదాస్. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి 11వ వార్డుకు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, చేర్యాలను అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ముందుకు దిగిన. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి అంటే ఒకటి ఉచిత కరెంటు, 500 గ్యాస్, సన్న బియ్యము, ఫ్రీ బస్సు, మహిళలకు చాలా ఉపయోగపడే పథకం అంటే ఫ్రీ బస్సే అనుకుంటున్నాను. నేనైతే పరిష్కారమైన నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. సో ఇంట్లో ఏది డెవలప్ కాలేదని నేను చూసిన ఈ వారం రోజులతో నేను చూస్తున్నది ఏంటి అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. అన్నీ నేను ముందుపడి ఖచ్చితంగా చేయిస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. నన్ను అందరూ
ఓటేసి గెలిపించగలరు. 11వ వార్డు అభ్యర్థిగా నన్ను గెలిపించగలరు. నేను ప్రతి ఒక్కటి నేను చేయిస్తా. ముందుండి నేను 11వ వార్డును అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ ప్రజలందరూ కలిసి నాకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అభ్యర్థి అయినటువంటి కుస్కా వసంతి గారి అభ్యర్థాన్ని బలపరుచుతూ 11వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి నేరుగా ప్రజలకే చెందుతుంది. కరెంటు బిల్లు అయితేనేమి, 500 బోనస్ అయితేనేమి, గ్యాస్ సబ్సిడీ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి అనేక కార్యక్రమాలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు చేరువ ఉండి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తామని మాటిస్తున్నారు. దీంట్లో భాగంగానే మరి ఈరోజు వాసంతి గారి చేతి గుర్తుకు 11వ ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆమెను గెలిపించడానికి ఈ వెనుక ఉన్న మందే ఒక నిదర్శనం. దీనిలో భాగంగానే రాబోయే ఎన్నికల్లో వసంతి గారి చేతి గుర్తుకు ఓటేసి అందరూ గెలిపించగలరని మా యొక్క మనవి. ఆమె అభివృద్ధిని బలపరుస్తూ మేమందరం కూడా ఓటేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల క్రితము ఈ యొక్క పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ మంత్రిగా ఉండి మమ్మల్ని ఈ యొక్క సర్పంచ్గా పోటీ చేయమని పిలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైజ్గా ఎలక్షన్లు జరగలేదు. అయితే అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క మాకు అప్పుడు మంత్రులు చెప్పినప్పటికీ కూడా సహకరించకపోవడం వలన, నాకు రాజకీయ నేపథ్యము లేకపోవడం వలన ఈ యొక్క మరి సరే చేద్దామనేటువంటి యొక్క మంత్రులు చెప్పిన మా ఆజ్ఞను పాటించి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అభ్యర్థిగా కాకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఈ యొక్క సర్పంచ్గా పోటీ చేశాను. అయితే అనేక కారణాల వల్ల అప్పుడు ఈ యొక్క సరే ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, రాజకీయ పరిస్థితులు అయితేనేమి, ఈ యొక్క కొంతమంది అంతకుముందు ఈ యొక్క పనిచేసినటువంటి యొక్క కార్యకర్తలు కూడా పార్టీ టికెట్ లేకుండే. అప్పుడు టికెట్ ఉంటే వేరే విధంగా ఉండేది. కానీ టికెట్ లేకపోవడం వలన ఈ వేరే కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. మరి ఇప్పుడు అట్లా కాకుండా మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఈ యొక్క రావడం జరిగింది. మా కోడలు కుస్కా వసంత మా పెద్ద కోడలు ఈ యొక్క ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క అందరినీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఈమెకు అధిక ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఈ యువకురాలు ఉత్సాహవంతురాలు ఈ యొక్క గత 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క అన్ని విధాలుగా అండదండగా ఉంటూ సేవ చేస్తూ వస్తున్నది. కాబట్టి ఈ యొక్క ఆ కోణంలోనే నేను కూడా ఈ యొక్క సమర్థిస్తూ వస్తున్నాను. మరి తప్పకుండా ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చినట్టు ఒక్కరు ఓటేసుడు కాదు, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించి ఈ యొక్క అధిక మెజారిటీతో గెలిపించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారము. 11వ వార్డులో కుస్కా వసంతి నిలబడ్డది. అందరం భారీ మెజారిటీ తోటి మేము గెలిపించుకోగలము. అందరికీ వందనాలు. అందరికీ నమస్కారము. ఈరోజు మన 11వ వార్డు నుంచి కుస్కా వాసంతి మేడం నిల్చున్నారు. కాబట్టి మన గ్రామాన్ని మన వార్డును అభివృద్ధి చేసుకోవాలని మనకు ఏవైతే మన కాలనీలో కరెంటు కానీ, రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, ఇంకా నల్లలు కానీ ఎవరికైతే లేవో, ఎక్కడైతే అభివృద్ధి లేదో ఆ మేడం అభివృద్ధి చేస్తారు. కాబట్టి మనమంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, మన అందరి ఆశీర్వాదం ఉండాలని, ఆమెకు జనమే ఆమెకు బలము బలగం చేకూర్చాలని కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి.
వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.